నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక అనూహ్యమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రష్యాతో యుద్ధాన్ని ఆపేందుకు మధ్యప్రాచ్య దేశాలు సహకరిస్తే ఇరాన్ డ్రోన్ల నుంచి ఆ దేశాలను తామే కాపాడతామంటూ జెలెన్స్కీ ప్రకటించారు. పశ్చిమ ఆసియాలో డ్రోన్ల విధ్వంసం జరుగుతున్న వేళ ఉక్రెయిన్ ఇచ్చిన ఈ ఆఫర్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఒక వ్యూహాత్మక పాచిక విసిరారు. ఇరాన్ తయారు చేసిన షాహెడ్ డ్రోన్ల ధాటికి ఉక్రెయిన్ ఇప్పటికే 2 ఏళ్లుగా అతలాకుతలమవుతుంది. ఇప్పుడు అదే ఇరాన్ డ్రోన్లు ఇజ్రాయెల్, సౌదీ, దుబాయ్ వంటి నగరాలపై విరుచుకుపడుతున్నాయి. ఈ తరుణంలో జెలెన్స్కీ పశ్చిమాసియా దేశాలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు రష్యాతో మా యుద్ధం ఆగిపోయేలా ఒత్తిడి తీసుకుంటే అందుకు ప్రతిగా ఇరాన్ డ్రోన్లను గాలిలోనే తుత్తినీలు చేసే సాంకేతికతను, రక్షణను మేము మీకు అందిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. జెలెన్స్కీ వ్యూహం వెనుక బలమైన కారణం ఉంది. ఇరాన్ డ్రోన్ల సామర్థ్యం ఏంటో, వాటిని ఎలా అడ్డుకోవాలో ఉక్రెయిన్ సైన్యానికి ఉన్నంత అనుభవం ప్రపంచంలో మరే దేశానికి లేదు. ఎందుకంటే యుక్రెయిన్ గడ్డపై రష్యా ప్రయోగిస్తున్న వేలాది ఇరాన్ డ్రోన్లను వారు నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ టెక్నాలజీకి ఉక్రెయిన్ దగ్గర యాంటీడోట్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు అదే టెక్నాలజీని సౌదీ అరేబియా, యుఏఈ, జార్డన్ వంటి దేశాలకు ఆఫర్ చేయడం ద్వారా అటు రష్యాను దెబ్బతీయాలని, ఇటు అరబ్ దేశాల మద్దతు కూడగొట్టాలని జెలెన్స్కీ ప్లాన్ చేస్తున్నారు. ఇరాన్, రష్యాల మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని విడదీయడమే జెలెన్స్కీ అసలు లక్ష్యం. రష్యాకు డ్రోన్లు సరఫరా చేస్తున్న ఇరాన్ను ఒంటరిని చేయడం ద్వారా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా బలాన్ని తగ్గించవచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే మమ్మల్ని కాపాడండి, మిమ్మల్ని మేము కాపాడతామనే నినాదంతో జెలెన్స్కీ మధ్యప్రాచ్యం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో రగిలిపోతున్న ఇరాన్ జెలెన్స్కీ చేసిన ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారో అనేది ఉత్కంఠంగా మారింది. ఒకవేళ అరబ్ దేశాలు యుక్రెయిన్ ఆఫర్ ను స్వీకరిస్తే అది రష్యాకు కోలుకోలేని దెబ్బ కానుంది. ఇటు ఇరాన్ డ్రోన్ల భయం నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు విముక్తి లభించడమే కాకుండా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఒక కీలక మలుపు సంభవించే అవకాశం ఉంది. జెలెన్స్కీ వేసిన ఈ చెక్మెట్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్న సమయంలో జెలెన్స్కీ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానుంది.